రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు 2510 కోట్ల రూపాయలతో నిర్మించిన 57 కిలోమీటర్ల 6 వరుసల జాతీయ రహదారి జిల్లాను కోల్కతా చెన్నై నేషనల్ హైవే 16తో అనుసంధానం చేసింది. వాస్తవానికి రేణిగుంట నుంచి నాయుడుపేటకు డబుల్ రోడ్డు మాత్రమే ఉండేది. 1996 నుండి 2004 మధ్య అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో పూతలపట్టు నాయుడుపేటకు 4 లేన్ రోడ్డు మంజూరైంది. భూసేకరణ సంబంధిత సమస్యలతో ప్రాజెక్టు సుదీర్ఘకాలం పెండింగ్లో పడింది. 2014 నుండి 19 నడుమ తిరిగి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బంగారుపాలెం మండలం మొగిలి నుంచి పూతలపట్టు మండలం రంగంపేట, చంద్రగిరి, తిరుపతి మీదుగా నాయుడుపేటకు 6 లేన్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కేంద్రం వెంటనే ఆమోదించిన భూసేకరణ విషయంలో పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో మొగిలి నుంచి చంద్రగిరి వరకు పనులు పూర్తయ్యాయి. చంద్రగిరి నుంచి రేణిగుంట వరకు చాలా చోట్ల పెండింగులో ఉన్నాయి. ఇక రేణిగుంట నాయుడుపేట నడుమ 2022 జనవరి 31న పనులు ప్రారంభమయ్యాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్ధతిలో నిర్మాణం జరిగింది. 6 లేన్ రోడ్డుకు అనుబంధంగా అన్ని గ్రామాల వద్ద సర్వీసు రోడ్లు, 3 రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, 5 వెహిక్యులర్ అండర్ పాస్లు, 7 ఫ్లై ఓవర్లు, 15 బ్రిడ్జిలు, 56 కిలోమీటర్ల డ్రైన్లు కూడా నిర్మించారు. రేణిగుంట నాయుడుపేట 6 లేన్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టినట్టయింది. ఇది వరకు డబుల్ రోడ్డు ఉండేటప్పుడు విపరీతమైన ట్రాఫిక్ వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. సగటున ఏడాదికి 50 మందికి పైగా మృత్యువాత పడేవారు. క్షతగాత్రుల సంఖ్య మరీ ఎక్కువగా ఉండేది. ఈ మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు, ప్రయాణికులు భయపడేవారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారైతే రాత్రిళ్లు ఏ వాహనం ఢీకొట్టి వెళ్లిందో కూడా తెలిసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు 6 వరుసల రోడ్డు కావడంతో వాహనాల ఓవర్టేకింగ్ సమస్య కావడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గాయి. ఇదివరకు రేణిగుంట నాయుడుపేట నడుమ 55 కిలోమీటర్లు బస్సులో వెళ్లాలంటే 2 గంటలు, కార్లు, జీపులైతే గంటన్నర సమయం పట్టేది. ఇప్పుడు 6 లేన్ రోడ్డు పూర్తి కావడంతో మరో 2 కిలోమీటర్ల దూరం పెరిగిన బస్సులో గంట, కార్లు, జీపుల్లో అయితే 45 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నారు. 6 లేన్ రోడ్డు నిర్మాణం ఈ ప్రాంత స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేయనుంది. అభివృద్ధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. నాయుడుపేట నుంచి దక్షిణంగా ఉన్న తడ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నాయుడుపేట కూడా పారిశ్రామిక కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే ఆ మండలంలో మేనకూరు సేజ్తో పాటు ఏపీఐఐసికి చెందిన పారిశ్రామిక వాడలున్నాయి. నాయుడుపేట నుంచి ఉత్తరంగా కోట, చిల్లకూరు, గూడూరు వైపు సాగరమాల, భారత్మాల రోడ్డు ప్రాజెక్టులు, క్రిస్ సిటీ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ రోడ్డు కనెక్టివిటీ ఏర్పడడం వల్ల వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లోని శ్రీ సిటీ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లోని ఏపీఐఐసి ఇండస్ట్రియల్ పార్కులకు ప్రాధాన్యం పెరుగుతోంది. అంతిమంగా పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు జోరందుకోనున్నాయి. దీనివల్ల జిల్లాకు, రాష్ట్రానికి ఆర్థికాదాయంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇంకోవైపు రియల్ ఎస్టేట్ పరంగా భూముల విలువ గణనీయంగా పెరగనుంది. దానివల్ల రైతులు, స్థలాల యజమానులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి.